ఈ రోజు బంగ్లాదేశ్ స్టూడెంట్స్ ఢాకాలో ఉన్న ఇండియన్ హై కమిషన్ పై దాడి చేశారు. పాక్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ లో మనకు వ్యతిరేకంగా చాలా పెద్దగా గేమ్ ఆడుతోంది. మెయిన్ మీడియాకు అర్థం కాని ఎన్నో విషయాలు ఢాకాలో జరుగుతున్న స్పై గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పిఎం మోడీ గారి దిష్టి బొమ్మను నిన్న కాల్ చేశారు. ఈ వీడియో చూడండి. ఇండియన్ హై కమిషన్ బిల్డింగ్ బయట ఉన్న బ్యారికేడ్స్ ను ఎలా ఎత్తి అవతల వేస్తున్నారు. సిడ్నీలో జరిగిన హనుక్కా దాడి, ఢాకా స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇవన్నీ చూస్తుంటే ఇండియా యొక్క మేజర్ సిటీస్ లో ఉగ్రవాద దాడికి ప్లానింగ్ జరిగి ఉండవచ్చు అని చెప్పి ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో హై అలర్ట్ ను కూడా జారీ చేశారు. ఏదో పెద్దగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆగస్టు 2024 లో ఎలాగైతే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారో అదే విధంగా ఇప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ న్యూఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ అయిన ఎం రియాజ్ హమీదుల్లాను ఈ రోజు మధ్యాహ్నం 12:30 జవహర్ నెహ్రూ జన్పద్ కు పిలిపించి గట్టిగా గడ్డి పెట్టింది. ఢాకా స్టూడెంట్స్ హద్దులు దాటుతున్నారు. ఒకవేళ ఢాకాలో ఉన్న మా యొక్క దౌత్యవేత్తలపై చేయి పడితే నీపైన దాడి చేస్తాము అన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. నిన్న బంగ్లాదేశ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ లీడ్ చేసిన నహీద్ ఇస్లాం పార్టీకు చెందిన హస్నత్ అబ్దుల్లా భారత్ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను సపరేట్ చేస్తాను, బంగ్లాదేశ్ లో కలిపేస్తాను అన్నట్లు పిచ్చి కూతలు కూశాడు. ఈ వార్నింగ్ వీడియో ఒకసారి చూడండి. ఈ స్టూడెంట్స్ ఢాకాలో జరుగుతున్న సమస్యలన్నిటికీ కారణం ఇండియానే అంటున్నారు. బంగ్లాదేశ్ లో ఎన్నికలు సజావుగా సాగకుండా తమ పొలిటికల్ లీడర్స్ ను టార్గెట్ చేసి ఇండియన్ రా చంపేస్తోంది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలాగైతే పాకిస్తాన్ అక్కడ సిలిండర్ పెళ్లిన రానే చేసింది అంటుందో, ఇప్పుడు ఆ రోగం ఐఎస్ఐ బంగ్లాదేశీలకు కూడా అంటించింది. షేక్ హసీనాకు ఆశ్రయం ఇండియా ఇచ్చింది. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చి 54 ఏళ్ళైనా కూడా కంట్రోల్ మొత్తం ఇండియా దగ్గరే ఉంది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఢాకాలో ఉన్న ఇండియన్ వీసా సెంటర్ క్లోజ్ అయిపోయింది. ఉస్మాన్ హాదీ హత్యకు కారణం ఇండియానే అని పిఎం మోడీ ఢాకాను ఆక్రమించాలి అని చూస్తున్నాడు అని చెప్పి ఈ స్టూడెంట్స్ పిచ్చిగా ఏవేవో ఊహించుకుంటున్నారు. ఈ పిచ్చి పైత్యం వెనక ఉన్నది జమాతే ఇస్లామీ అనే ఒక పొలిటికల్ పార్టీ. ఎందుకు ఇండియానే టార్గెట్ చేశారు అనే విషయాలు చెప్పే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. యూఎస్ఏతో ట్రేడ్ వార్ ఉన్నా కూడా మన ఆర్థిక వ్యవస్థ 8.2% చొప్పున గ్రో అవుతోంది. 2028 కల్లా సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవనున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడల్లా భారతీయ కంపెనీస్ ఎదుగుతాయి. ఈ కంపెనీస్ లో పెట్టుబడి పెడితే మనం కూడా బెనిఫిట్ అవుతాం. బట్ పెట్టుబడి పెడితే మార్కెట్ లో రిస్క్ ఉంటుంది, హైస్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ మనం బెస్ట్ 50 డివిడెండ్ పేయింగ్ కంపెనీ అవుట్ ఆఫ్ 500 కంపెనీస్. షేర్ హోల్డర్స్ అయ్యే అవకాశాన్ని బజాజ్ లైఫ్ వారి BSE 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ తీసుకొచ్చింది. దీని యొక్క లాస్ట్ డేట్ December 18. ఇంకా 2 డేస్ మాత్రమే ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. కేర్ఫుల్ గా చదివి అర్థం చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే తెలుగులో కస్టమర్ కేర్ కాల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటికి వచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ NFA యొక్క ఇండెక్స్ గత 5 to 7 ఇయర్స్ లో 33.6% అండ్ 23.3% CAGR నిచ్చింది. FD లో వచ్చే 5 to 6% రిటర్న్స్ కంటే ఇది ఎక్కువే. దీని యొక్క NAV 10 రూపీస్. ఇక్కడ మీరు బిగ్ ఆర్ స్మాల్ అమౌంట్ ఎంత పెట్టుబడి పెట్టినా మీ మంత్లీ ప్రీమియంలో 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా ఉంటుంది. దీంట్లో మీరు ఇయర్లీ 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. NRI మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ December 18. ఇంకా 2 డేస్ మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి కూడా చూడగలరు. ఎందుకు ఇండియానే టార్గెట్ చేస్తున్నారు అంటే December 12 రోజు ఇంకలాబ్ మోర్చా అనే ఒక రైట్ కట్టర్ ఇస్లామిక్ నాయకుడైన ఉస్మాన్ హాదీను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. దీని గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేశా. నెక్స్ట్ రోజు మొహమ్మద్ యూనిస్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో స్టూడెంట్ పార్టీ అయిన నేషనల్ సిటిజన్ పార్టీను, జమాతే ఇస్లామీను, ఖలీదా జియా పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీను అందరినీ పిలిచి ఈ ముదురు నాయకుడు ఏం చేశాడు, ఉస్మాన్ హాదీను చంపింది ఇండియన్ రా కుమారులే అని చెప్పి రా పైన నిందలు వేశాడు. ఉస్మాన్ హాదీను చంపిన హంతకులు బార్డర్ దాటి ఇండియాకు పారిపోయారు అంటే వీళ్ళు రా ఏజెన్సీ అన్నట్లు ప్యారలల్స్ ను డ్రా చేసి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకు లెటర్ కూడా రాశాడు యూనిస్. ఈ హంతకులను ఎక్స్ట్రాడిక్ట్ చేయండి అని కోరాడు. సో వీళ్ళు రానే ఇదంతా చేయిస్తోంది అని బంగ్లాదేశీ ప్రజలను కూడా నమ్మిస్తున్నారు. బంగ్లాదేశ్ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీస్ లో డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తోంది కూడా రానే. బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్స్ ను లేపేస్తోంది కూడా రానే. డ్రోన్ ఆపరేటర్స్ అందరూ మన దురంధరులే అని చెప్పి వీళ్ళు ఇండియాకు వ్యతిరేకంగా విషాన్ని నింపుతున్నారు అన్నమాట. బంగ్లాదేశ్లో దాదాపు 14 డ్రోన్ అటాక్స్ జరిగాయి. ఇవన్నీ రానే చేస్తోంది అని వీళ్ళు నమ్ముతున్నారు. రాకు బంగ్లాదేశ్లో ఎన్నికలు ఇష్టం లేదంట.
షేక్ హసీనాను గద్దెలో మళ్ళీ కూర్చోబెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తోంది అని ఈ నిబ్బా స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అరే, మొదటి నుండి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలి అని కోరుకున్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియానే. అలాంటిది మేమెందుకు ఎన్నికలు ఆపడానికి ట్రై చేస్తాం? ఢాకా స్టూడెంట్స్ మైండ్ దొబ్బిందా లేదా నాకైతే అర్థం కావడం లేదు. పీఎం మోడీని టార్గెట్ చేయడం, దిష్టి బొమ్మలను తగలెట్టేయడం, ఇండియన్ హై కమిషన్ పైన దాడి చేయడం, ఇండియా యొక్క దౌత్యవేత్తలను చంపేస్తామో అని వార్నింగ్లు ఇవ్వడం, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత ఫైనలీ జూలై ప్రొటెస్ట్ ను రిపీట్ చేయాలి అనుకున్నారు. ఇండియన్ హై కమిషన్ పైన దాడి చేశారు. ఈ స్టూడెంట్స్ కు జమాతే ఇస్లామీ అనే కట్టర్ ఇస్లామిక్ పార్టీ సపోర్ట్ చేస్తోంది. ఈ జమాతే ఇస్లామీ ఎవరు అంటే 1971లో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్లోనే ఉండాలి, సపరేట్ దేశం అవ్వకూడదు అని పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన పార్టీనే జమాతే ఇస్లామీ. 1971 యుద్ధంలో జనరల్ ఎహియా ఖాన్కు చాలా క్లోజ్ ఎయిడ్స్గా జమాతే ఇస్లామీ పార్టీ పెద్దలు ఉండేవాళ్ళు. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ లోపలే ఉండేవారు, బంగ్లాదేశీ ఉద్యమాన్ని వ్యతిరేకించేవారు అన్నమాట. ఈ జమాతే ఇస్లామీలు బెంగాలీలు కారు, వీళ్ళు పాకిస్తానీ పంజాబీలు అన్నమాట. తెల్లగా పఠాన్లు, పష్తూనీలు వీళ్ళందరూ. రజాకార్, అల్ షామ్స్, అల్ బదర్ వీళ్ళందరూ బంగ్లాదేశ్ లో ఉంటూ పాకిస్తాన్ ఆర్మీకి కొమ్ము కాసేవారు అన్నమాట. షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ రజాకార్లకు వ్యతిరేకంగానే పోరాటం చేశాడు. ఈస్ట్ పాకిస్తాన్లో ఈ రజాకార్లే బెంగాలీ ఆడవారిపై, బెంగాలీ హిందూ ఆడవారిపై లైంగికంగా దాడి చేశారు. 5 లక్షల మందిని చెడిపేశారు, ఎంతో మందికి కడుపు చేశారు. వీళ్ళ అరాచకాన్ని తట్టుకోలేక అక్కడి ఆడవారు, అక్కడి పేదవారు బార్డర్ దాటి ఇండియాకు వచ్చేశారు. చరిత్ర మర్చిపోయిన బంగ్లాదేశీలు రిలీజన్ పేరు మీద అదే రజాకర్తో కలిసి స్వాతంత్ర్యాన్ని ఇప్పించిన దేశమైన అంటే ఇండియా పైనే దాడి చేస్తున్నారు. ఇక్కడ మనం ఓడిపోయాం అని ఒప్పుకోవాలి. పాక్ ఐఎస్ఐ బ్రెయిన్ వాష్ చేయడంలో మళ్ళీ పాస్ అయింది, దీన్ని కూడా ఒప్పుకోవాలి. బంగ్లాదేశ్ మన చేయి దాటి పోయిందా అంటే ఎస్, చేయి దాటి పోయింది అనిపిస్తోంది. 1971లో వీళ్ళందరినీ ఓడించి ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించింది. ఆ తర్వాత ఈ జమాతే ఇస్లామీ పార్టీ మెంబర్స్ పాకిస్తాన్కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందారు. 2013 వరకు జమాతే ఇస్లామీ యొక్క ప్రెజెన్స్ బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉండేది కాదు. 2013లో జమాతే ఇస్లామీ పార్టీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి హసీనా బ్యాన్ను విధించింది. షేక్ హసీనా ఒక సెక్యులర్, లిబరల్ అండ్ ప్రో ఇండియా నాయకురాలు. యాక్చువల్లీ షేక్ హసీనా యొక్క ప్రాణాన్ని కాపాడింది ఇండియన్ ఆర్మీని. ఈవిడ్ను గెంటేయాలి, బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి మద్రసాలో, స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా జమాతే ఇస్లామీ విషయాన్ని నింపుతూ వచ్చింది. 2024 జూలైలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ మళ్ళీ తమకు చాలా కావాల్సిన జమాతే ఇస్లామీను బంగ్లాదేశ్లో దింపింది. ఐఎస్ఐ ఎలా చెబితే జమాతే ఇస్లామీ అలా నడుచుకుంది. ఈ జమాతే ఇస్లామీకు స్టూడెంట్ వింగ్ ఉంది. ఆ స్టూడెంట్ వింగ్ పేరు ఛత్ర శిబీర్. ఈ ఛత్ర శిబీర్ గుండాలు స్టూడెంట్ గ్రూప్స్తో కలిసిపోయి షేక్ హసీనాపై దాడి చేయడం, పోలీసులపై దాడి చేయడం వంటివి చేశారు. ప్రొటెస్ట్ యొక్క ఫ్రంట్ లైన్స్ లో ఉన్నది ఛత్ర శిబీర్ యొక్క గుండాలే. పాక్ ఐఎస్ఐ గేమ్ ప్లాన్ చూడండి. స్టూడెంట్స్ పీస్ఫుల్ గా చేస్తున్న ప్రొటెస్ట్ ను ఛత్ర శిబీర్ ద్వారా వైలెంట్ చేశారు. మీరు బంగ్లాదేశ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ చూస్తే స్టూడెంట్స్ దగ్గర స్టిక్స్, రాడ్స్ ఉన్నాయి, పిస్టోల్స్, పేలుడు పదార్థాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోవడం, రైల్వే ట్రాక్స్ పై దాడి చేయడం, హిట్ అండ్ రన్ టాక్సిక్స్ ఇవన్నీ చేసింది ఛత్ర శిబీర్ గుండాలే. పోలీస్ స్టేషన్, అపోజిషన్ పొలిటికల్ పార్టీ ఆఫీసులపై, షేక్ హసీనా పార్టీ లీడర్స్ యొక్క ఇంటిపై దాడి చేసింది ఈ గుండాలే. స్కూల్స్ అండ్ పబ్లిక్ బస్సెస్ ను కాల్ చేయడం వంటివి చేసింది ఈ గుండాలే. నయీద్ ఇస్లాం జస్ట్ ప్రొటెస్ట్ కు ఫేస్ మాత్రమే, వెనక నుండి గేమ్ ఆడింది, వైలెంట్ ప్రొటెస్ట్ చేసింది మొత్తం పాక్ ఐఎస్ఐ బ్యాక్ చేసిన జమాతే ఇస్లామీ గూండాలే. 1971 నుండి పాక్ ఐఎస్ఐ, సిఏఏ ఈ ఇద్దరు జిగ్రీ దోస్తుల్లాగా ఉండేవారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఇద్దరు కలిసి ముజాహిదీన్లను స్థాపించి యుద్ధం కూడా చేశారు. ఒక ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి అనే ప్లే బుక్ ఆల్రెడీ సిఏఏ దగ్గర ఉంది. షేక్ హసీనా సెయింట్ మార్టిన్ దీవులు ఇవ్వలేదు అని చెప్పి షేక్ హసీనాను గద్దె నుండి దింపడం అనేది సిఏఏ ఎజెండాలో ఫిట్ అవుతుంది కాబట్టే అమెరికన్ సిఏఏ ఐఎస్ఐ ద్వారా దీనికి ఫండింగ్ అండ్ ఫ్యూలింగ్ చేసింది. షేక్ హసీనాను గద్దె నుండి దింపిన తర్వాత సడన్ గా యుఎస్ఏలో ఉన్న మొహమ్మద్ యూనిస్ ప్రత్యక్షం అవుతాడు. యూనిస్ ఇంటరిమ్ లీడర్ అయిన నెక్స్ట్ డేనే సైన్ పెట్టిన పేపర్ పేరు జమాతే ఇస్లామీ పార్టీపై ఉన్న బ్యాన్ ని ఎత్తివేయడం. జూన్ 1, 2025లో యూనిస్ సుప్రీం కోర్టు ద్వారా ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ను ఓపెన్ చేసి ఎలక్షన్ కమిషన్ కు వీళ్ళను ఎన్రోల్ చేసుకోండి అని ఆదేశాలు కూడా ఇచ్చాడు. సుప్రీం కోర్టు అఫీషియల్లీ ఐఎస్ఐ బ్యాక్డ్ జమాతే ఇస్లామీను 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ పోరాట యోధులకు వెన్నుపోటు పొడిచిన ఆ జమాతే ఇస్లామీ యొక్క
పొలిటికల్ లైసెన్స్ ను రీస్టోర్ చేసింది. ఇప్పుడు ఒక డేటా ఇస్తా, అది చూసి మీరు డెఫినెట్ గా షాక్ అవుతారు. రిపబ్లిక్ గ్రూప్స్ పెట్టిన సర్వేలో బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఎవరికి ఎంత శాతం ఓట్ షేర్ ఉంది అని జరిగిన ఒక సర్వేలో 2013లో ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ జమాతే ఇస్లామీకు 29% ఓట్ షేర్ వచ్చింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఖలీదా జియా పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకు, అంటే చాలా పెద్ద పార్టీ, ఏళ్ల తరబడి ఉన్న పార్టీకు కేవలం 30% ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. జస్ట్ 1% డిఫరెన్స్లో ఇద్దరు ఉన్నారు. నహీద్ ఇస్లాం స్టూడెంట్ లీడర్ పార్టీ ఉంది కదా, నేషనల్ సిటిజన్ పార్టీ, నహీద్ ఇస్లాం పార్టీకు కేవలం 6% మాత్రమే ఓట్ షేర్ ఉంది. దిస్ మీన్స్ జమాతే ఇస్లామీ ఎన్నికల్లో గెలుస్తుంది లేదా కింగ్ మేకర్ అయినా అవుతుంది. ఇస్లామిక్ సపోర్టర్స్ను కన్సాలిడేట్ చేసి బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం జమాతే ఇస్లామీకే ఉంది. వీళ్ళు ప్రభుత్వాన్ని స్థాపిస్తే పాకిస్తాన్ ISI బంగ్లాదేశ్ను పాలిస్తుంది. ఇది భారత్కు అతిపెద్ద ఓటమి. బంగ్లాదేశ్లో మద్రసా, స్కూల్స్, కాలేజెస్లో పాకిస్తాన్కు యాక్సెస్ దొరుకుతుంది. హఫీజ్ సయీద్, మసూద్ అజర్ లాంటి ముల్లాలు భారత్కు వ్యతిరేకంగా అక్కడి స్టూడెంట్స్లో విషాన్ని నింపే కార్యక్రమాలు పెట్టుకుంటారు. యాక్చువల్లీ బంగ్లాదేశ్లో రెండే పెద్ద పార్టీలు ఉన్నాయి. ఒకటి షేక్ హసీనా యొక్క అవామీ పార్టీ. అవామీ అంటే ఎవరు? ప్రజలు, ప్రజల పార్టీ. ఇది ప్రో సెక్యులర్, ప్రో ఇండియన్ పార్టీ అనమాట, ప్రో హిందూ పార్టీ ఇది. బట్ అవామీ పార్టీను బ్యాన్ చేశారు. సెకండ్ పెద్ద పార్టీ ఖలీదా జియా యొక్క బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ. ఇది జాతీయవాద పార్టీ, నేషనల్ ఫస్ట్ అని చెప్పే పార్టీ. దిస్ మీన్స్ ఈ పార్టీ ఇస్లామిక్ రిలీజియన్ కు ప్రిఫరెన్స్ ఇవ్వదు అనమాట. మూడో పార్టీ, చిన్న పార్టీ, నహీద్ ఇస్లాం యొక్క నేషనల్ సిటిజన్ పార్టీ. ఇది స్టూడెంట్ పార్టీ అండ్ ఇది కూడా ఒక రకంగా సెంటర్ పార్టీ అనమాట. ఇది ప్రో ఇస్లామిక్ పార్టీ కాదు. ఇక మిగిలింది జమాతే ఇస్లామీ మాత్రమే. ఇది కట్టర్ రైట్ వింగ్ ఇస్లామిక్ రిలీజియన్ ఫస్ట్ అని చెప్పే పార్టీ. వీళ్ళ ఐడియాలజీ జాతీయవాదం కంటే, దేశం కంటే గొప్పది రిలీజనే అని చెప్పే ఐడియాలజీ ఇది. పాకిస్తాన్ పొలిటికల్ పార్టీస్లో ఏదైతే ఐడియాలజీ ఉందో సేమ్ ఐడియాలజీ వీళ్ళ దగ్గర ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న రాడికలైజ్ ఇస్లామిస్టులు అందరూ కన్సాలిడేట్ అయిపోయి జమాతే ఇస్లామీకే ఓటు వేస్తారు కాబట్టే వీళ్ళు గెలుస్తారు అంటున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న సెక్యులర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ ఓట్స్ అనేవి BNP, NCP పార్టీ మధ్య చీలిపోతాయి. పోలరైజేషన్ జరిగితే జమాతే ఇస్లామీ డెఫినెట్గా కింగ్ మేకర్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు గెలిస్తే నార్త్ ఈస్ట్లో మరో కాశ్మీర్ లాంటి ఉగ్రవాదం చేస్తారు. పాకిస్తాన్ ISI గెలుస్తుంది. మనం ఎలాగైనా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో ఎంగేజ్ అవ్వాలి, ఖలీదా జియాతో ఎంగేజ్ అవ్వాలి. మీరు చూసుకుంటే ఖలీదా జియా హెల్త్ రికవర్ అవ్వాలి అని చెప్పి మోడీ గారు ట్వీట్ కూడా పెట్టారు. దిస్ మీన్స్ మనం బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీతో ఎంగేజ్ అవుతున్నాం. ఎలాగైనా జమాతే ఇస్లామీ గెలవకుండా చేయాలి కాబట్టే దురంధరులు పని చేస్తున్నారు. గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. మనకు అత్యంత పెద్ద శత్రువు బంగ్లాదేశ్లో ఉన్నది స్టూడెంట్స్ కాదు, షేక్ హసీనా కాదు, ఖలీదా జియా కాదు, ఈ జమాతే ఇస్లామీ గూండాలను ఓడించాలి. అప్పుడే మనం మన నైబర్హుడ్లో పీస్ను చూడగలం. దాగాలో చాలా పెద్ద స్పై గేమ్ నడుస్తోంది. మెయిన్ మీడియాకు ఇది అర్థం కావడం లేదు. పద్దాగా స్టూడెంట్స్ గురించి చూపిస్తున్నారు. స్టూడెంట్స్ అనేవారు పావులు మాత్రమే, వీళ్ళు కీలు బొమ్మలు మాత్రమే. జస్ట్ ఇంటర్నేషనల్ మీడియా ముందు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అని చూపిస్తున్నారు. వీళ్ళ వెనక ఉన్నది ISI, వీళ్ళ వెనక ఉన్నది జమాతే ఇస్లామీ. గేమ్ అర్థమైంది అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైం. వీడియో బిగినింగ్ లో చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ యొక్క లాస్ట్ డేట్ December 18. ఈ NFO కు ఇంకా 2 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే క్లిక్ చేయండి. QR కోడ్ లో స్కాన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోగలరు.